వెల్కమ్ టు డే 7 ఆఫ్ 100 days వెయిట్ లాస్ ఛాలెంజ్. నేను చేసేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది, అలాగే ఈవినింగ్ 6 o'clock క్లోజ్ అవుతుంది. కానీ సండే మాత్రం నేను హాఫ్ డే ఫాస్టింగ్ చేయాలని డిసైడ్ అయ్యానండి. సో ఆ రోజు అయితే నేను ఏమీ తీసుకోలేదు, కానీ చర్చ్కి వెళ్ళే ముందు అయితే 0 waterతో నా డేట్ స్టార్ట్ చేశాను. తర్వాత అయితే చర్చ్కి వెళ్ళిపోయి వర్షిప్లో పార్టిసిపేట్ చేశాను. వర్షిప్ సెమన్ అయిపోయిన తర్వాత గాడ్స్ లవ్కి సాక్రిఫైస్కి రిమెంబరెన్స్గా మేమైతే హోలీ కమ్యూన్లో పార్టిసిపేట్ చేసామండి. ఎవ్రీ వీక్ మేము హోలీ కమ్యూన్లో పార్టిసిపేట్ చేస్తాము. సో నేనైతే 12 o'clockకి బ్రెడ్ అండ్ గ్రేప్ జ్యూస్తో నా డే 7 అయితే స్టార్ట్ చేశాను. సో ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత చర్చ్లో అయితే ఒక ఆంటీ బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో అందులో కూడా పార్టిసిపేట్ చేశాము. సండే రోజు అందరి మధ్యలో చర్చ్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ అండి. సో ఆంటీ బర్త్డే కాబట్టి పాస్టర్ గారు ఆమె కోసం ప్రేయర్ చేశారు. ఇంకా పాస్టర్ గారు మాత్రమే కాకుండా చర్చ్లో మెంబర్స్ అందరూ ప్రేయర్ చేశారు. తర్వాత అందరూ ఆంటీకి అయితే వారి విషెస్ హార్ట్ఫుల్గా తెలియజేశారు. సో ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆంటీకి అయితే కేక్ కటింగ్ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. చర్చ్లోనే కేక్ కటింగ్ చేశారు. హ్యాపీ బర్త్డే సాంగ్ పాడి కేక్ కటింగ్లో పార్టిసిపేట్ చేశాము. ఇంకా ఆ రోజు లంచ్ చర్చ్లోనే ప్రొవైడ్ చేశారు. లంచ్లోకి వచ్చేసి పాపడ్, రైతా, లెమన్ పికిల్, డేట్స్ పికిల్, మటన్ బిర్యానీ, ఆనియన్ సాలెడ్, కట్లెట్తో అయితే లంచ్ ఫినిష్ చేశాను. కొంచెమే తీసుకున్నాను. ఇంకా వర్షిప్ అయిపోయిన తర్వాత రూమ్కి అయితే వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేస్తే మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. దారి మొత్తం బ్యూటిఫుల్గా వ్యూస్ చాలా బాగున్నాయండి. మంచి హౌసెస్, గ్రీనరీతో లొకేషన్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఈ జర్నీని ఎంజాయ్ చేసేయండి. సో ఇలా వెళ్తుంటే దారిలో ఒక పాపులర్ కెథడ్రల్ అయితే కనిపించింది. సో అయితే మేమైతే అక్కడ దిగేసి కాసేపు ఆ ప్లేస్లో కూడా టైం స్పెండ్ చేసాము. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే కప్ప బిర్యానీ చేశారు. కప్ప అంటే ఫ్రాక్ కాదండి, కర్రపెండలంతో కేరళలో ఫేమస్ డిష్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేసాము. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 daysలో ఎంత వెయిట్ లాస్ అయినా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.